ఓకే ఫ్రెండ్స్. ఇప్పటివరకి అద్భుతంగా ధ్యానం చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నవారు, అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినని మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలానే సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ప్రతినిత్యము ధ్యానానికి, జ్ఞానానికి అటెండ్ అవుతున్న ఈ దివ్యాత్మ స్వరూపులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే అద్భుతంగా మనం దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి మాస్టర్ రాసిన బుక్కు అంటే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కోనేరు వరలక్ష్మి మాస్టర్ వారి యొక్క స్వ అనుభవాలు మనకి అద్భుతంగా దేవరహస్యాల బుక్ ద్వారా దేవరహస్యాలు మనలో ఉన్న రహస్యాలే దేవరహస్యాలు. ఆ బుక్కుని అద్భుతంగా మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. అలానే వారి యొక్క చి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానమవుదాం. వాటి యొక్క ఆ సమయంలో ఏ బుక్కే ఈ బుక్ రాసిన సమయంలో ఆ యొక్క కాంతి ప్రకంపనలకి, తరంగాలకి మన ఆత్మస్థితిలో స్థితమయ్యేలాగా ఆ ఫ్రీక్వెన్సీకి, కాంతి తరంగాలకి అనుసంధానమవుదాం. ఓకే మాస్టర్స్. లాస్ట్‌లో నేను, నా శ్వాస, నా మనసు అనేది మొదటి భాగం గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనసు అనేది ఏ విధంగా అంటే మన ఆలోచనలు, మన భావాలు ఏ విధంగా మనసుతో అనుసంధానమై ఉన్నప్పుడు, మనము ఏది సరైన ఆలోచన, ఏది సరికాని ఆలోచన అనేది ఎలా తెలుస్తది? మన అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటామో, మన లోపలికి మనం ప్రయాణం చేసే కొద్దీ మన భావాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన వినికిడి ప్రతిదీ కూడా ఎరుకు స్థితిలో గమనించుకున్నప్పుడు, ఏది సరియైన ఆలోచన, ఏది సరికాని ఆలోచన అని మనం తెలుసుకున్నాం. అలానే కొలేరు వరలక్ష్మి మాస్టరు మనసు మీద చాలా అద్భుతమైన అనుభవ అనుభవపూర్వకంగా ఈ మనస్సును ఎలా ఈ ఆత్మ ప్రయాణం వైపుకి ఎలా తిప్పాలనేది చాలా అద్భుతంగా మనకి మొదటి భాగంలో తెలియచేశారు. అలానే ఇంకా మనసు మీద ఆ రెండో భాగం నేను, నా శ్వాస, నా మనసు రెండో భాగం గురించి ఈ రోజు నుంచి తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనములు. ఈ జగత్‌కి అనంత విశ్వాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పైలోకపు మాస్టర్స్‌కి హృదయపూర్వక వందనములు. నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా ఎంత అద్భుతంగా దర్శనమిచ్చారంటే, ఎవరైతే చదువుతున్నారో, వింటున్నారో, ఎవరైతే తెలిసినా తెలియకపోయినా ధ్యానంలో కూర్చున్నారో, వాళ్ళందరి మైండ్‌లోకి వాళ్ళు ప్రవేశించి శుభ్రం చేస్తున్నారు. వాళ్ళ సహాయం కూడా ఇంత అంతా కాదు. ఆ మాస్టర్స్‌కి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరి తరపున నేను వందనములు తెలుపుతున్నాను. పార్ట్ 1లో చెప్పిన దాంట్లో మనకి క్రియాయోగం అని ఎలాగంటే ఇక్కడ యశస్వై అని క్రియాయోగం, యోగాసనములు అనేక రకాలు ఉన్నాయి. అసలు క్రియ అంటే ఏమిటి? ఈ క్రియ అనేది ఎలా పనిచేస్తుంది? ఒక పనిని చేయటం క్రియ అంటాము. ఇక్కడ ఏదో ఒకటి చేయటం క్రియాయోగం. దీనిలో అర్థము, అంతరార్థము చాలా ఉన్నాయి. శ్వాసలోని, మనసులోని అర్థము ముందు భాగాలలో తెలుసుకున్నాను. అలాగే ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి నేను ఎలా ఉన్నాను అని ధ్యానం ద్వారా అర్థం చేసుకున్నాను. ఇక్కడ మాస్టర్‌కి ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు మాస్టర్‌కి ఈ బుక్కు రాసినప్పుడు ఏదైతే ఇది రాస్తున్నారో, అప్పుడు మాస్టర్స్ చాలా అద్భుతంగా దర్శనమిచ్చారట మాస్టర్స్. ఇప్పుడు మనకి కూడా అంటే ఇక్కడ ఒక జూమ్ సెషన్ అంటే ఇక్కడని కాదు ఎక్కడైనా సరే సెషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి కనిపించినా, కనిపించకపోయినా మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. వారి ద్వారా మనకి ఎన్నో కూడా హి మన స్థితిని బట్టి
మనం యాక్సెప్టెన్స్‌లో ఉన్నప్పుడు మన స్థితిని మార్చడానికి ప్రతి ఒక్కరికి కూడా గైడ్ మాస్టర్స్ ఉంటారు. అలానే చాలామంది మాస్టర్స్ కూడా ఉంటారు. మనల్ని అవేకెన్ చేయడానికి, మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. అలా ఉన్న మాస్టర్స్ అందరికీ అంటే ఈ బుక్ చదివే వాళ్ళకి, వింటున్న వారికి, ధ్యానంలో తెలిసి కానీ, తెలియక కానీ కూర్చున్నా కానీ అంటే ఎంతోమంది మాస్టర్సు మన యొక్క మన అంతరంగంలో ఉన్న సరికానివన్నీ కూడా శుభ్రం చేస్తారని చెప్పి చాలా క్లియర్‌గా మాస్టర్ చెప్తున్నారు. అండ్ ఈ ముందు బుక్‌లో అంటే ఇంతకు ముందు తెలుసుకున్న దాని భాగాల గురించి కూడా చెప్తున్నారు. మనసు, ఈ శ్వాస ఏంటి వీటన్నిటికి గురించి వాటి యొక్క అర్థము, అంతరార్థము తెలుసుకుందాము అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అంటే వివరించారు మాస్టర్ అక్కడ. ముందు శరీరం గురించి తెలుసుకుందాం. శరీరానికి ఎన్నో కోరికలు, రుచులు, సుఖాలు, భోగాలు, అనుభవాలు ఇవన్నీ కావాలి. ఈ భౌతిక శరీరానికి ఏం కావాలట? ఎన్నో కోరికలు, రుచులు, సుఖాలు, భోగాలు, అనుభవాలు ఇవన్నీ కావాలి శరీరానికి. మనసుకేం కావాలంట? మనసు కోరికల పుట్ట. మనసుకి చూసినవన్నీ కావాలి. ప్రలోభాలు వాటిని శరీరం ద్వారా తీర్చుకుంటాయి. అంటే ఈ మనసుకి ఏవైతే ఉన్నాయో శరీరం ద్వారా తీర్చుకుంటాయట. ఇంకా బుద్ధి ఏం చేస్తుందో చెప్తున్నారు. ఈ బుద్ధి అంతా వేటి దగ్గర ఏముంటుందో దానిని తీసుకునే సహజ గుణం మనసు చెప్పినవి వింటుంది. అవి మంచి, చెడు అనేవి బుద్ధి యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. నీకు బుద్ధి లేదా అంటారు కానీ బుద్ధి ఉంది. బుద్ధికి జ్ఞానం లేదు. ఎప్పుడైతే ఆత్మ అంతర్ముఖమయ్యిందో బుద్ధి ఆత్మతో ప్రయాణం చేసి మంచి, చెడుని ఆలోచించుకునే విజ్ఞానత సంపాదించుకుంటుంది. ఈ మనసు ఎప్పుడు, ఈ బుద్ధి మనసు చెప్పిన మాట వింటుందంట. ఈ మనసు ఏం చేస్తది? శరీరం. ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బుద్ధికి జ్ఞానం లేనప్పుడు మనసు ఏది చెప్తే అది చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ బుద్ధికి జ్ఞానం వచ్చిందో, ఏది మంచిది, అంటే ఏది సరైనది, ఏది సరికానిదో అనేది జ్ఞానం పొందినప్పుడు అది ఆత్మ వైపు ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఆత్మ ఏం చేస్తుందని చెప్తున్నారు. ఆత్మ ఇప్పటిదాకా నేను శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అనుకుంది. ఆత్మ ఏమనుకుందట? మరి బుద్ధికి, మనసుకి, శరీరం కూడా ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి? ఆ మూడిటికి ఆత్మతో కనెక్ట్ అయి ఉంది. జ్ఞానం లేదు కాబట్టి. ఇప్పుడు ఆత్మ అప్పటి వరకు ఎలా ఉంది అని చెప్తున్నారు. ఆత్మ ఇప్పటిదాకా నేను శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అనుకుంది. శరీరం, మనసుని కట్టేసి బుద్ధికి పని లేకుండా చేస్తే ఆత్మకి దిక్కు కనపడలేదు. అప్పుడు ఆత్మ ఇంద్రియాలలో ఏ ఇంద్రియం పనిచేస్తుందని గమనించింది. ఎప్పుడైతే ఈ మనసు శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ఎప్పుడైతే ఇది కట్టేయడం జరిగిందో, ఆత్మ పరిశీలించిందంట. ఈ మన అంతరంగంలో ఉంది ఇంద్రియాలు ఏ విధంగా ఏది పనిచేస్తుంది అని. అప్పుడు పరిశీలిస్తే శ్వాస కనిపించింది. అప్పుడు శ్వాసను పట్టుకుంది. పని లేక వెతుకుతున్న బుద్ధి ఆత్మని పట్టుకొని ఆత్మతో అంతర్ముఖం ప్రయాణం చేసింది. ఇప్పుడు బుద్ధికి జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానం బుద్ధి జ్ఞానం అంటారు. దీన్ని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఈ ఆత్మ, ఆత్మబుద్ధి ప్లస్ ఆత్మ ఈక్వల్స్ బుద్ధాత్మ అయ్యింది. ఏమని చెప్తున్నారు? బుద్ధి లేక అంటే ఈ బుద్ధికి జ్ఞానం లేకపోతే పరిపరి విధాలుగా ఎన్నో రకాలుగా తనకి తెలియదు కాబట్టి ఇదే సరైనది, ఇదే అనుకుని అంటే నేను ఈ శరీరాన్ని, ఈ మనసుని ఆత్మని ఎప్పుడైతే ఈ బుద్ధి అని చెప్పి అనుకుందో ఆత్మ, వీటిని ఈ బుద్ధికి జ్ఞానం వచ్చినప్పుడు ఏమైంది? ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఈ బుద్ధికి జ్ఞానం వచ్చినప్పుడు అంటే ఈ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఏమైంది? బుద్ధాత్మ అయింది అని చెప్తున్నారు. పరమాత్మ, ఆత్మ అంకుర్ అంతర్ముఖ ప్రయాణంలో జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరమాత్మ స్థాయికి చేరుకుంది. బుద్ధి రావడమే బుద్ధుడు. నేను ఈ శరీరాన్ని కాదు,
ఆత్మని అని లోపలికి వెళ్ళినప్పుడు ఈ బుద్ధి వికసించడం మొదలు పెడుతుంది. బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ప్రలోభాలకి గురి అవుతుంది. అటు సంసారంలో అన్నీ కావాలి, మాటలన్నీ కావాలి, లోపలికి వెళుతూ లోపల పని, బయట పని మధ్య మార్గంగా జరుగుతుంది. అజ్ఞానంలోకి వెళ్ళిపోయిన ఆత్మని వెలుతురులోకి తీసుకువచ్చారు పత్రిజీ. అంతే కదా ఫ్రెండ్స్? మనందరం ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నామంటే అసలు ఈ శ్వాస మీద ధ్యాస మన అంతరంగంలో అంటే మనం అజ్ఞానంలో జీవిస్తుదాన్ని మనని ఈ వెలుగు వైపుకి నడిపించింది సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్. మరి వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా ఆ కృతజ్ఞత అన్న మాట కూడా సరిపోదు ఫ్రెండ్స్. మరి అంత అద్భుతమైన దారిలోకి మనందరినీ ప్రయాణించే మార్గంలోకి తీసుకొచ్చారు మాస్టర్. అప్పో దిప్పో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం అనే కాంతిలో ప్రయాణం చేస్తూ నేను ఆత్మను అని అప్పుడు తెలుసుకుంటుంది. నేను ఎవరిని అని, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనసుని కాదు. మరి నేనెవరిని? ఓహో! ఇవన్నీ నేను కానప్పుడు మిగిలింది ఆత్మే కదా! నేను ఆత్మని. ఆత్మకి శక్తి లేకుండా అజ్ఞానంతో మునిగిపోయి ఉంది. అప్పుడు ఆత్మశక్తి ఆత్మకి శక్తి ఎలా వస్తుంది? శ్వాస మీద ధ్యాస ద్వారానే ఆత్మకి శక్తి వస్తుంది. అలాగే ఆత్మకు జ్ఞానం కావాలి. ఆత్మకి యోగం కావాలి. ఆత్మ మహాయోగంలోకి మహాప్రవేశం కావాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక దాని తర్వాత ఒకటి మెట్టుపై మెట్టు ఇలా దానికి అర్థమై మన బుద్ధి, మన మనసు, మన చేష్టలు అన్నీ కూడా దానితో కలిసి ఉన్నాయి. కాబట్టి తనను తాను తెలుసుకోగలిగింది, తనను తను చూసుకోగలుగుతుంది. అప్పుడు ఆత్మ నా మనసు బాగోలేదు, నా శరీరం బాగోలేదు, దీన్ని నేను ఎలా బాగు చేసుకోవాలి అని బాగు చేసుకోవడం మొదలు పెడుతుంది. దాని దానికి జ్ఞానం దాని జ్ఞానం అది. ఇక్కడ దానికది ఎదుగుతూ లోపల నుంచే భౌతికంగా ఉన్న రోగాలను తగ్గడం, ఆలోచన విధానం మార్పు చెందడం మొదలవుతుంది. లోపలికి వెళితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ధ్యానం అనేది అన్నిటినీ మించినటువంటిది. శ్వాస మీద ధ్యాస తప్ప వేరే విధానాలు ధ్యానం కాదు. అనేకమై అనేకమైన యుగాల నుంచి ప్రయోగం చేసి కనుగొన్నటువంటి కనుగొన్నటువంటిది. నేను ఈ మతం, నేను ఈ పిరమిడ్ మాస్టర్ని, నేను అది కాదు. ప్రపంచం యావత్తు కూడా సరి అయిన మార్గంలోకి రావాలి అంటే ఈ సంస్థ, ఆ సంస్థ అని పత్రిజీ వేరువేరుగా చూడలేదు. అందరికీ ఆ రహస్యాన్ని విప్పి చెప్పేశారు. ఆ రహస్యాన్ని తెలుసుకుని వాడుకున్నవారు ధన్యజీవులు. ఇకపోతే ఇక్కడ క్రియాయోగం క్రియాయోగం అంటే నిన్ను నువ్వుగా పూర్తిగా మర్చిపోయి నీలో నువ్వు ఉండడం క్రియాయోగం అంటారు. పూర్తిగా మర్చిపోతాం, ఏమీ తెలియదు, మొత్తం లోపల ఉండిపోయేదాన్ని క్రియాయోగం అంటారు. ఇదే శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడ మన బాహ్యేంద్రియాలతో, మనసుతో, ఆలోచనలతో, జపమంత్రాదులతో చేసే పనులు చేష్టా క్షేత్రం అంటారు. ఇవన్నీ మనం స్వయంగా చేసుకుంటాం. దీనినే కర్మ, పనులు అంటారు. వద్దనుకుంటే ఆపేస్తాం, కావాలనుకుంటే చేస్తాం. కానీ ఈ 24 గంటలు సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను మన ఇష్ట ప్రకారం ఆపలేము. అలాంటి సహజమైన శ్వాసను గమనించడమే క్రియాయోగం. క్రియాయోగం అంటే చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా చెప్పారు. ఏదైతే మన చేతితో మనం మన మన ప్రమేయం ఆపగలమో అది అంటే మంత్ర జపం కానీ, ఏదైతే ఆలోచనలు కానీ, మనసుతో కానీ, ఆలోచనలతో కానీ, జప మంత్రాదులతో చేసే పనులు చేష్టా క్షేత్రం అంటారట. మరి అవన్నీ కూడా మనం చేయాలనుకుంటే చేస్తాం, చేయకూడదంటే చేయకుండా ఉంటాం. కానీ శ్వాస మనం ఆపగలుగుతామా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది. అదే మాస్టర్ చెప్తున్నారు. అదే క్రియాయోగం. అంటే క్రియాయోగం అంటే అదే అంటున్నారు. మనలో అనేక రకాలైన శక్తులు ఉన్నాయి.
మనిషిలో ఒకటి కాదు, ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటిని మనం గమనించగలిగితే, ఇన్ని ఉన్నాయా అని తెలుసుకోగలిగితే, ఇంత నిధి ఉందా? అసలు మనం ఇదా అని ఆశ్చర్యపోతాము. అంటే ఇక్కడ మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, ప్రయాణం చేసే కొద్దీ మనలో ఇన్ని శక్తులు ఉన్నాయా? ఇంత నిధి ఉందని మనకే ఆశ్చర్యం వేస్తుందంట. అన్ని శక్తులు ఉన్నాయి. అయితే అవి అన్నీ నిద్రాణంలో ఉన్నాయి. ఈ ధ్యానం ద్వారా విశ్వశక్తి లోపలికి వెళ్ళి వాటిని మేల్కొల్పుతూ ఉన్నాయి. అయితే నీలో ఉన్న కొన్ని శక్తులు వేరుగా ఉన్నాయి. అవి ఆ శక్తుల నిశ్శబ్దంలో మాత్రమే ప్రయాణిస్తాయి. అవి బయటికి రావడం శబ్దం ద్వారా కానీ, ఇంకొక విధంగా కానీ వచ్చేవి వేరుగా ఉంటాయి. కానీ ఇవేమి ఇవేమిటి అంటే నిశ్శబ్దంలో మాత్రమే ప్రయాణిస్తాయి. ఆ నిశ్శబ్దంలో ప్రయాణించే వాటిని నేను శబ్ద రూపంలో చెప్ చెప్పన చెప్పాననుకోండి. అప్పుడు ఏమవుతుంది? అవి బయటికి వచ్చినప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి. అందుకే నిగూఢమైన రహస్యాలు బయటికి విప్పి చెప్పారు. చాలామంది చెప్తే మేము ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతాము అంటారు. చెప్పండి మేడం అని బ్రతిమలాడతారు. కానీ అవి శక్తులు కోల్పోయినాక చెప్పి మంత్రం 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 ప్రయోజనం ఏముంది? ఇక్కడ శబ్ద రూపంలో చెప్పుకూడనంటి చెప్పుకూడనంటివి నటువంటివి. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నిశ్శబ్దంలో శబ్దం లోపల వచ్చే తరంగాలను బయటికి చెప్తే వాటి యొక్క శక్తి కోల్పోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకి సీతాయనంలో బుక్కు చదివి ఉంటే కనుక, అక్కడ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక శూర్పణఖ అనుకుంటా. తను ఒక ఏదైతే ఆవిడ సరికాని విధంగా అంటే అక్కడ ఆ లేడీ ఏం చేస్తుంది? అందరిని ఆకర్షించి వాళ్ళని అద్భుతంగా వారి పనైన తర్వాత వ ఆ రాక్షసి చంపేయడమో, లేకపోతే వాళ్ళని అవమానం చేయడమో చేస్తది. అలానే రాముడి మీద, లక్ష్మణుడి మీద కూడా ప్రయోగం చేయాలని అనుకుంటది. కానీ ఇక్కడ రావణుని యొక్క యుద్ధం కానీ, మరి వీటిని ఈ అక్కడ ఇవి ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని ఆపాలి అనంటే, అప్పుడు రాముడు, లక్ష్మణుడు మధ్య జరుగుతదన్నమాట. జరిగినప్పుడు అక్కడ ఒక నాకు పేరు గుర్తులేదండి. అక్కడ ఒక మాస్టర్ వచ్చి అంటే మంత్రోపదేశం అంటే మంత్రాలతో అప్పుడు యుద్ధం చేసేటప్పుడు బాణాలతో యుద్ధం చేయడం జరిగేది కదా! అప్పుడు ఏది అవసరమో సీతాదేవికి, రాముల వారికి అవి అందించడం జరుగుతుంది. అయితే అందించేటప్పుడు చెప్తారన్నమాట. ఇది బయటికి ఉచ్చరిస్తే అది రావణుడికి గూడా తెలిసిపోతది. అంటే రావణాసుడు మరి మహాజ్ఞాని కదా! ఆయనకు తెలియనిదంటూ ఏముంది? ఆయనకంటే అప్పుడు రాముడు చెప్తాడు. దాన్ని నేను నా మనసు పొరల్లో, లోపల పొరల్లోనే నేను అట్టిపెట్టి దాన్ని నేను దాన్ని స్థితం చేసుకుంటాను అని చెప్పి చెప్తారన్నమాట. ఎప్పుడైతే అవసరమవుతదో అప్పుడు మాత్రమే దాన్ని నేను బయటికి తీస్తానని చెప్పి చెప్తారన్నమాట. అలానే ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడేంటి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే, మనతో మనం అనుసంధానమై ఉంటే, కనెక్ట్ అయి ఉంటే కనుక, ఆ తరంగాలకి మనం కూడా కనెక్ట్ అయినప్పుడు అవి మనకు కూడా అర్థమవుతాయని నాకిక్కడ అర్థమైంది ఫ్రెండ్స్. అలానే మనకి ఇన్నరెత్తలో అంతకుముందు మన జ్ఞానం తెలుసుకున్నప్పుడు అక్కడ కూడా ఎలా వాళ్ళు జస్ట్ లోపల అనుకుంటేనే ఆ తరంగాలకి కనెక్ట్ అయ్యి ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళమాట. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఈ మార్గంలోకి వచ్చామంటే, మనతో మనం కనెక్ట్ అయ్యి, మౌనంలో ఉన్నప్పుడు అంటే ఇది కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించని దైవత్వపు కాంతి మన తరంగాలకి కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాలంటే మనలో అసలు మనలో ఆ స్థితి అంటే ఏకత్వ భావం, ఎరుకు స్థితి అనేది ఉండాలి. ఉన్నప్పుడే వాటికి మనం కనెక్ట్ కాగలుగుతాం. దాని గురించి ఇంకేం చెప్తున్నారో మాస్టర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నిశ్శబ్దంలో మాత్రమే వాటి అర్థం తెలుస్తుంది. అయితే అవి ఇప్పుడు శక్తిని కోల్పోయి ఈ శబ్ద రూపంలోకి వచ్చినప్పుడు ఆ శక్తి కోల్పోయిన రహస్యాలు అవి ఏమి చేస్తాయి? రూపాంతరం చెంది మారిపోయి పైగా వక్రీకరింపబడి ఇంకో చెడుకో దేనికో దారి తీస్తాయి. అది ఎంత ప్రమాదం? అందుకే పత్రిజీ వాక్‌క్షేత్రాన్ని
విలువనిచ్చారు. అందుకని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనలోనే ఉంచుకోవాలి. ఏం చెప్పారు? వాక్క్షేత్రం. అందుకనే పత్రిజీ మాస్టరు మన యొక్క వాక్ అనేది చాలా ఇరుకుగా మాట్లాడాలి అని అందుకనే మనకి అది చెప్పడం జరిగిందని చెప్పారు. మరి మనలోనే ఉంచుకొని ఇంత జ్ఞానాన్ని శబ్ద రూపంలో ఇవ్వకుండా ఉంటే తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది రహస్యం కదా! నిశ్శబ్దంలోనే ఉంటుంది కదా! ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉంటారో, ఆ మౌనంగా ఉన్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, ఈ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన నిశ్శబ్ద తరంగాలు వారిలోకి వెళ్ళిపోయి, వారిలో కదలికలు తెప్పించి పని చేస్తున్నాయి. అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి మనకి. అందుకని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనలోనే ఉంచుకోవాలి కాబట్టి, ఇక్కడ ఏమి చేయాలంటే, బుద్ధం శరణం గచ్ఛామి, నిశ్శబ్దం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఇవి మాస్టర్ చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే వీటికి శరణ అయిపోయామో, మనకి ఏమి కావాలో ప్రతి మానవుడికి అన్నీ వచ్చి తీరుతాయి. అలాంటి అద్భుతమైన యుగంలోకి మనం వచ్చాము. అయితే ఇక్కడ నేను అంటే ఏమిటంటే, మనలో ఉన్న నేను తనను తాను తెలుసుకోవడానికే కాక, ఈ జన్మ తీసుకుంది అసలు మనం ఎందుకు పుట్టాము? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము? మనకు కొంచెమైనా ఆలోచన లేదు. నాకైతే ఆ ఆలోచన అసలు రాలేదు. నేను ఎందుకు పుట్టాను అనేది ఏమీ తెలీదు. నా మెదడులో అంతా శూన్యం. కుటుంబం, ఇల్లు, పిల్లలు అంతే. నా జ్ఞానం సున్నా. అంతా శూన్యం. ఏమీ తెలియకపోవడం అన్నది కూడా ఒక రకంగా నా అదృష్టమే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది విని నా మైండ్‌లోకి ఎక్కించుకొని అది అబద్ధం, ఇది నిజం అనుకుంటూ రకరకాలైనవన్నీ నా మనసు నిండా పేరుకుపోయేవి. అవన్నీ తుడుచుకోవడానికి ఇంకెంత సమయం పట్టేదో. ఖాళీగా ఉన్న నా మనసులోకి, ఈ పాత్రలోకి స్వచ్ఛమైనటువంటిది, సత్యమైనటువంటిది అన్నీ రావడం మొదలయ్యాయి. అయితే నేనెవరిని అని తెలుసుకోవడానికి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ జన్మ అనేది తీసుకున్నాను. అంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, వారికసలు ఏమీ తెలియదు. అసలు ఈ మెడిటేషన్ కానీ, ఈ జ్ఞానం గురించి కూడా ఏమీ తెలీదు. నాకు తెలిసిందల్లా జీరో అని చెప్తున్నారు. అది కూడా నా మంచికే. అంటే అంటే ప్రతి దానికి కూడా ఉంటది కదా! ఒకవేళ నాకన్నీ తెలిసుంటే గనక, మళ్ళీ ఆ ఆలోచనలన్నీ నేను శుద్ధి చేసుకోవడానికి నాకింకెంత సమయం పట్టేదో అని చెప్పి చెప్తున్నారన్నమాట. అసలు ఎందుకు పుట్టాము అంటే, ప్రతి ఒక్క వ్యక్తి నేను ఎవరిని అని తెలుసుకోవడానికి ఈ శరీరం ద్వారా ప్రయాణించడమే జన్మ తీసుకోవడం. అంటే ఈ శరీరం ద్వారా మనం ఎవరో తెలుసుకోవడానికే ప్రయాణించడమే జన్మ తీసుకోవడం అని చెప్తున్నారు. పుట్టాము కాబట్టి బతకాలి. బతకటానికి అన్నీ కావాలి అని అన్నీ అయి అన్నీ అయిపోయినాక చనిపోతాము. అది కాదు అసల. నేనెందుకు ఈ జన్మ తీసుకున్నాను? నేను ఎవరు? నాలో ఉన్న నే నాలో ఉన్న ఈ నేను ఎవరు? ఇది ఎందుకొచ్చింది? ఏమి తెలుసుకోవడానికొచ్చింది? ఇవన్నీ అయితే దీని ద్వారం ఎక్కడ ఉంది? దీని ద్వారం మనిషి మనసులో ఉంది. నేనంటే ఎవరు అని తెలుసుకోవాలంటే ఒక ద్వారం కావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాం. విశ్వశక్తి వచ్చింది. నాడీ మండలం శుభ్రపడింది. కర్మల దగ్ధమయ్యాయి. ఓకే. కానీ నేనెవరు అని తెలుసుకోవాలంటే ప్రతిదానికి ఒక ద్వారం ఉంటుంది. అలాగే ఆ ద్వారం మనకి కావాలి. ఆత్మ తనను తాను తెలుసుకోవాలంటే ద్వారం మనసులో ఉంది. అలాంటి మనసు వదిలేసి ఎక్కడెక్కడో తిరిగితే నువ్వు వేరు, నువ్వు వేరు, వేరు వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నావు. కానీ అసలు నేను ఎవరు అనేది తెలుసుకోవడానికి ఏ ద్వారం గుండా నువ్వు ప్రయాణించాలో అక్కడికే వెళ్ళాలి. అంటే దాని ద్వారానే వెళ్ళగలగాలి. నేను అమెరికా రావాలి అంటే అమెరికా విమానమే ఎక్కాలి. దుబాయి విమానం ఎక్కితే దింపేస్తారు. మరి ఈ విషయం తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏది ఎక్ ఏది ఎక్కాలో తెలిసినప్పుడు ఈ ఆత్మ నేను ఎవరు అని తెలుసుకోవాలంటే దీని ద్వారం ఎక్కడ ఉంది? మనిషి మనసులో ఉంది. ఈ మనసు ఒక తక్కెడ లాంటిది.
ఇటు అటు బరువును బట్టి ఊగుతూ ఉంటుంది. బరువు లేకపోతే అటు ఇటు ఊగుసలాడుతూ ఉంటుంది. పైకి క్రిందికి ఊగుతూ ఉంటుంది. 1 కిలో బరువు వేస్తే ఈ ఆలోచన బరువు ఎంత ఉందో దానిని బట్టి తూగుతూ ఉంటుంది. సరికాని భావం ఉంటుంది. ఇది తూగుతూ ఉంటుంది. అద్భుతమైన భావాలు ఉంటాయి. సమస్థితికి వస్తుంది. సేవా తత్వంతో ఉన్నవారికి సమస్థితికి వస్తుంది. ఇదేమిటంటే ఇది ఒక స్థానంలో నించునేది కాదు. మనసు ఎందుకంటే స్థిరతత్వం లేదు. అది ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉంటుంది. ఇది బరువును బట్టి అంచనా వేస్తుంది. ఎందుకంటే ఆ మనసు అనేది తయారు చేయబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో శ్వాస మీద ధ్యాస పెట్టి మన యొక్క కర్మలు, నాడీమండల శుద్ధి, ప్రతిదీ మన అనారోగ్యం ప్రతిదీ కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాం. కానీ నేనెవరిని? అసలు ఎక్కడి నుంచి ప్రవేశించాను? ఏంటి? అది ఎక్కడుందనంటే మనసు. ఆ మనసు ప్రతిదానికి కూడా ఒక ద్వారం అనేది ఉంటది. ఈ మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనసుకి ఒక ద్వారం ఉంటది. అది కనుక్కోవాలని మాస్టర్ చాలా ప్రాక్టికల్‌గా వారికి ఆ క్వెషన్ రావడం దాన్ని పరిశోధన చేశారు. పరిశోధన చేసిన దాన్ని మనకి చెప్తున్నారు. మన మనసుకి ఏవైతే ఆలోచనలిచ్చామో అంటే మరి అంతే కదా! అంటారు కదా పెద్దలు. నీ మనసు ఒక చోట కూడా నిలవదా అంటారు కదా! అంటే ఒకటి ఆలోచిస్తే మనం ఏదనుకున్నాం అనుకోండి, మన మనసు రకరకాల ఆలోచనల్లో ఉంటదన్నమాట. ఎప్పుడు కూడా స్థిరత్వం అనేది కలిగి ఉండదు. మరి అలాంటి మనసుని ఏం చేయాలి? ఎలా? అని మాస్టర్ ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనసనేది తయారు చేయబడిందంట. అవిక్కడ చెప్తున్నారు. మనసనేది ఎలా తయారు చేశారు? ఆత్మ అనేది ఎలా ఉంటుంది? బుద్ధి అనేది ఎలా ఉంటుంది? శరీరం అనేది ఎలా ఉంటుంది? పంచేంద్రియాలు ఎలా ఉంటాయి? మళ్ళీ చదువుతానండి ఈ పాయింట్సు. మనసు అనేది ఎలా తయారు చేశారు? ఆత్మ అనేది ఎలా ఉంటుంది? బుద్ధి అనేది ఎలా ఉంటుంది? శరీరం అనేది ఎలా ఉంటుంది? పంచేంద్రియాలు ఎలా ఉంటాయి? పంచభూతాల యొక్క తత్వం ఈ పంచేంద్రియాలతో ఈ పంచేంద్రియాలలో ఉన్నప్పుడు ఆ తత్వాలు పూర్తిగా నింపుకుంటామా? ఇవన్నీ కూడా ఒక్కొక్క జ్ఞానానికి సమీకరించి వాడుకోవటానికి ఒక ఇల్లు కట్టుకున్నాము. హాలు ఎలా ఉండాలి? వంటగది ఎలా ఉండాలి? బాత్రూమ్ ఎలా ఉండాలి? గార్డెన్ ఎలా ఉండాలి? అని ఒక ప్లాన్ వేసుకొని కట్టుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శరీరం అనేది దేనితో తయారు చేయబడింది? ఏది ఎలా ఉంచుకోవాలి? ఏంటి అనేదాన్ని మన భౌతికంగా ఉన్న గృహాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. అంటే ఏది వాడుకుంటే అదే వాడుకుంటాం. దేన్ని ఎలా వాడుకోవాలి? బెడ్‌రూమ్ అంటే ఎలా ఉండాలి? వంటగది ఎలా ఉండాలి? అలాగే ఈ శరీరంలో పంచేంద్రియాలు నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి తత్వాలలో ఈ మనసు తయారు చేయబడింది. దీన్ని ఎలా వాడుకోవాలి? అలాగే మనసు కూడా తయారు చేసింది. ఎందుకు? దాన్ని తయారు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, దానికంటూ ఒక స్థానం లేదు. ఫిజికల్ మైండు, సబ్‌కాన్షియస్ మైండు, మనసు, కళ్ళు ఇవన్నీ పంచేంద్రియాలు, అంతేంద్రియాలను ప్రాణమయ శక్తి, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అన్నిటికీ కూడా ఒక స్థానం ఉన్నాయి. కానీ మనసుకు స్థానం లేదు. స్థానం లేదు కాబట్టే అది అటు, ఇటు ఊగుతూ ఉంటుంది. అంటే వీటన్నిటికి కూడా ఒక స్థానం ఉంది. మనిషికి స్థానం అంటే మనసుకు స్థానం లేదని చెప్తున్నాను. అయితే ఇక్కడ మనలో ఉన్న అంటే మన లోపల ఇది పంచేంద్రియాలతో తయారు చేయబడింది కాబట్టి వీటిని అంటే ఈ మూలకాలను ఎప్పుడైతే మనం దివ్యత్వంలో ఉన్నప్పుడు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే కనుక మనం వాటిని అంటే మధ్య మార్గంగా అంటే మన భావాలు, మన ఆలోచనలు దివ్యత్వపు ప్రకంపనలతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది. అది దేని ద్వారా అనేది ఇక్కడ చెప్తున్నాను. అంటే మన మనసు వీటన్నిటికి కూడా ఇప్పుడు చెప్పారు కదా! ఒక ఇల్లునే టోటల్‌గా ఇల్లునే ఎగ్జాంపుల్‌గా చెప్పానన్నాను. ఇప్పుడు వంటగదిలో మనం వంటే చేస్తాము. ఓకే. గార్డెన్‌లో పూల మొక్కలు పెంచుతాము. హాల్‌లో ఏదైతే అలానే మన లోపల ఉన్న శరీర భాగాల్ని ఎక్కడ ఏది పెట్టాలో అలా పెట్టి, వాటిని మనం ఆ మార్గం గుండా ప్రయాణించడం అనేది జరుగుతుంది.
అయితే మనసుకనేది ఒక స్థానం అనేది ఇవ్వలేదని చెప్తున్నారు. అందువల్ల మనసు ఎలా 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 జీవిస్తుందని చెప్పి చెప్తున్నారిక్కడ. మన మనసు ఎన్ని విధాలుగా మనల్ని ఎలాంటి మార్గంలోకి తీసుకువెళ్తుంది, మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలనేది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారన్నమాట. మనసుకు స్థానం లేదు. స్థానం లేదు కాబట్టే అది ఇటు, అటు ఊగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయం ముఖ్యమైనది వచ్చినప్పుడు నిశ్చలంగా ఉండలేము. ఇది ఎలా ఆ పని చెయ్యాలా? ఇది చేస్తే ఏమవుతుందో? అది చేస్తే ఏమవుతుందో? అదే పనిగా ఊగిసలాట. తక్కెడలా అన్నమాట. దానికోసమని అలా ఉపయోగిస్తున్నాం. అయితే మనిషి మనసుకి ఒక రంధ్రం ఉంటుంది. భౌతిక శరీరానికి ఉండే రంధ్రం లాంటిది కాదు. ఏం చెప్తున్నారిక్కడ? మనిషి మనసుకి ఒక రంధ్రం ఉంటుందంట. అది భౌతిక శరీరానికి ఉండే రంధ్రం లాంటిది కాదు అని చెప్తున్నారు. ఆస్ట్రల్‌గా ఏర్పడినటువంటి మనస్సు అనేది ఒక తరంగం. ఆ తరంగాలలో కనబడినటువంటి ఒక సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. మనసుకి ఆస్ట్రల్‌గా ఒక రంధ్రం ఉంటదంట. అది కంటికి కనబడినటువంటి తరంగాలతో కలిగి ఉంటుందంట. చాలా సూక్ష్మంగా ఉంటుందంట. రంధ్రం ఉందని ఈ రంధ్రం ద్వారా ఏమి ప్రవహిస్తుందో ఎవరూ కనుగొనలేదు. కారణం తనను తాను ఎరగలేదు కాబట్టి, నేను ఎవరిని అని వాళ్ళకి తెలియలేదు. కాబట్టి అలాంటప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటారు? ఏదైనా తనను తాను తెలుసుకుంటేనే కదా ఇవన్నీ పరిశోధనలు చేసేది. ఆ రంధ్రం నుండి ఏమి ప్రవహిస్తున్నాయి? రకరకాలైనటువంటి వ్యసనాలు. ఏ వ్యసనాలు అంటే ఈ భూమి మీద మనుషులకి ఎన్ని రకాల వ్యసనాలు ఉన్నాయో. వ్యసనం అంటే పనికిరానివి. ఇక్కడ ఏదైనా ఒక మితంగా చేసినప్పుడు అది వ్యసనం మితంగా చేసినప్పుడు అది వ్యసనం అవ్వదు. ఒక కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకుంటారు అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిదీ కూడా అంటే వ్యసనంగా మారకుండా ఏదైతే మనకనిపిస్తుందో అది ఒక మితం అంటే ఒక కోరిక మనకి ఒక బజ్జీ తినాలనుందనుకోండి. అది తినేసామనుకోండి అదయిపోతది. అలా కాకుండా మళ్ళీ, మళ్ళీ ఉందనుకోండి, అది మన స్థితికి మించి ఉంటే గనక దాని యొక్క ప్రభావం ఎలా ఉంటదో మనకి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాని గురించి మాస్టర్ చెప్తున్నారనమాట. కానీ అదే వ్యసనం, ఆ వ్యసనం అనేది ఈ రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆ రంధ్రం గుండా ఏది బయటకు వస్తుంది? మనస్సు గుండా ఏది బయటకు వస్తుంది? ఈ వ్యసనం అనేది ఈ రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోయి శరీరమంతా వ్యాపించి వ్యాపించింది. అయితే ఇక్కడ కొన్ని వ్యసనాలు, కొన్ని సంస్కృతులు, కొన్ని సాంఘికపరమైన ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఎంత మటికి దాన్ని సరైనవి అని ఆలోచించాం. నా ఆచారం నాకు కరెక్టు. పక్క వాళ్ళ ఆచారం పక్క వాళ్ళకి కరెక్టు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. సాంఘికపరమైన ఆచారం వాళ్ళు ఏ ఆచారం చెప్పారో ఆ ఆచారం ప్రకారం జీవిస్తే కరెక్ట్ అంటారు. లేదంటే వెలివేస్తారు. అందుకని సాంఘికమైన ఆచారాలు ప్రపంచంలో ఏమున్నాయో అని నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఆ రంధ్రం నుండి ఏవేవి ప్రవహిస్తున్నాయో, ప్రవహించి ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మరి ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి, మనం భౌతికంగా పుట్టి పెరిగింది మరి ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఏదైతే తెలుసో అదే కరెక్ట్ అని అలా జీవిస్తున్నాం. అవి కాదు అని చెప్తున్నారన్నమాట. అలాంటి ఆలోచనలు కాదు. మనసుకి ఏమివ్వాలో చెప్తున్నారు. ఆ రంధ్రం నుండి ఏవి ప్రవహిస్తాయో, ప్రవహించి ఈ శరీరంలోకి వచ్చి, వీరు ఇలా మాట్లాడుతున్నారు, వారు అలా చేశారు అని చెప్పి అనుకుంటారు. కానీ మనసు రంధ్రంలో నుంచి
ప్రవహిస్తున్నాయని వ్యసనం అనేది ఎలాగూ అంటే నువ్వు నాకు కావాలి, కొంతమంది నన్ను ముట్టుకోవద్దు, కొంతమందేమో మీరు వేరు, నేను వేరు, నేను గురువు, మీరు శిష్యులు, నేను గొప్పదానాన్ని, నువ్వు తక్కువ దానివి, నేను అందగత్తెని, నువ్వు అనారికారివి. ఇవన్నీ పాజిటివ్, నెగెటివ్ వైబ్రేషన్స్ 2 రకాలైనవి. 2 కూడా మనసులోనే రంధ్రంలో నుంచి శరీరమంతా వ్యాపింపచేసి ఏదైతే పనికిమాలినదంతా మొత్తం ఆ అవయవాల్లోకి ఎళ్లి అంతా కలిసిపోయిందో, ఆ పనికిరాని అవయవాల కోసం దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అదే శరీరం. అంటే మనం ఏం చేస్తున్నాము? మనలో సరికాని ఆలోచనలు, సరైన ఆలోచనలు. ఈ సరికాని ఆలోచనలు మన లోపలికి వెళ్లి అంటే ఈ మనస్సు రంధ్రం ద్వారా, తరంగాల ద్వారా మనం ఏవైతే బయటికి ఇస్తున్నామో, మన నుంచి ఏవైతే వస్తున్నాయో అవే మొత్తం కూడా సృష్టించబడుతున్నాయక్కడ. అదిక్కడ చెప్తున్నారు. ఎంత లోతుల్లోకి వెళ్లి ఒక్కొక్క అణువుని పరిశోధించాలంటే నా వల్ల కాదు. కొన్ని లక్షలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో, ఎటు పడితే అటు దీనికే నా జీవితమంతా అయిపోయింది. ఏ అణువు దగ్గరికి వెళ్ళాలో, ఏది ముఖ్యమో ఆ అణువు దగ్గరికి దారి వేశారు పత్రిజీ. ఆ దారి వెంట వెళ్లి ఆ అణువుని పరిశీలించి తెచ్చినదే ఈ సబ్జెక్టు. అంటే ఒక్క మనిషిలో ఎన్నెన్ని ఉన్నాయో ఈ విషయం నేను క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే, అదే నన్ను నేను తెలుసుకోవడం అవుతుంది. మాస్టరు ప్రతిదీ కూడా చాలా రీసెర్చ్ చేసారంట. ఎన్ని అణువులు మన లోపల ఏ అణువు దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదట. పత్రిజీ మాస్టర్ దానికి రూట్ ఏసారట. అలా వచ్చిన జ్ఞానమే ఈ సబ్జెక్టు. అంటే ఇప్పుడు మనం చదివే ప్రతి అక్షరం కూడా అనుభవపూర్వకంగా మాస్టరు రాయడం జరిగింది. ఎంత అద్భుతం! ఇంత అనుభవపూర్వకంగా ఇచ్చిన ఈ గ్రంథం నిజంగా హ్మ్, ఇది చదవడం, వినడం అనేది నిజంగా ఎంత అంటే మనలో ఎన్నో డౌట్స్, ఎన్నో క్వెషన్‌లుంటాయి. ఎలా మన మనసుని ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎలా ఉండాలి, ఏంటి అనేది ఇవి చదివినప్పుడు మనలో చాలా క్లారిటీ అనేది ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఏమి సాధిస్తున్నారు? ఏమి చేస్తున్నారు? బయట ఎన్నో పనులుంటే అని ప్రతి వాళ్ళు అడగడమే. ఏమి చెప్పాలి? నేను ఎలా చెబితే మీకు అర్థమవుతుంది? నిశ్శబ్దం శక్తి గురించి తెలిస్తే ఈ ప్రశ్న వేయరుగా నన్ను. అంటే మాస్టరు మరి ఎన్ని పరిశోధన చేస్తున్నారు కదా! ప్రతి ఒక్కళ్ళు అడగడమేనంట. మరి మనం కూడా అంతే ఏదన్నా చేశామనుకోండి, కూర్చున్నామనుకోండి, మనల్ని కూడా అలా ప్రశ్నించేవాళ్ళుంటారు కదా! వాళ్ళకి చెప్తున్నా అలాంటి వాళ్ళకి ఇది తెలియదు కదా! అని చెప్తున్నారు. ఈ నిశ్శబ్ద శక్తి గురించి తెలిస్తే ఈ ప్రశ్న వేయరుగా నన్ను. అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే గనక అదే మార్గంలో జీవిస్తారు కదా! అది చెప్తున్నారు. మౌనం, నిశ్శబ్దం, మౌనం, నిశ్శబ్దం, నిశ్శబ్దంలో ప్రయాణించే నేను ఇవన్నీ తెలుసుకున్నాను. చెప్పవలసింది నేను చెప్పాను. వారి వారి జ్ఞానాన్ని బట్టి వారు తీసుకున్నారు. వారి వారి ఆలోచన విధానం బట్టి వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించుకున్నారు. అయితే ఈ ఆలోచన విధానాలు సరికానటువంటివి ఎలా పోవాలి అంటే, ఆ వ్యసనం ఎలా మారాలంటే, ఆ దుర్మార్గత్వం ఎలా పోవాలి అంటే, ఎందుకు ఈ స్త్రీలను కొంతమంది పురుషులు ఇలా బాధ పెడుతున్నారు? ఈ స్త్రీలెందుకు కొన్ని వ్యసనాలకు బలైపోతున్నారు అంటే, నిజంగా ఎంత దయామయుడంటే పత్రిజీ, అది వారి తప్పు కాదు. వారి లోపల ప్రవహించేటటువంటి వ్యసన రసాయనం. ఇది తప్పు కాదు అని తెలిసినప్పుడు ఆయన పాదాల మీద పడిపోయాను. ఇంత వివరంగా ఎవరు చెప్పారు మనకు? జడ్జ్ ఏ నాట్ అన్నది ఎన్నో సార్లు విన్నాము. కానీ అది అప్పుడు అర్థం కాలేదు. ఈ విషయం విన్నాక కానీ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు సంపూర్ణంగా అర్థమయింది. ఇప్పుడు నాకు విషయ అవగాహన వచ్చింది. ఎవరిని చూసినా అద్భుతంగా కనబడుతున్నారు తప్ప ఇతరితర ఏమీ కనిపించడం లేదు. ఎందుకనంటే ఆ రంధ్రం నుంచి ఏమి ప్రవహిస్తుందో నాకు తెలుస్తుంది. ఆ మనసనే రంధ్రం నుంచి ఆ రసాయనం ఎలా ప్రవహిస్తుందో అర్థమయింది. అయితే ఆ వ్యసనమనే భావాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీరు వేరు, నేను వేరు, నన్ను ముట్టుకోవద్దు, ఇంకొందరు నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనండి అంటారు. కొంతమంది నువ్వు నాకు కావాలి అంటారు.
ఈ ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలు వెంటపడ్డారు. వాళ్ళు కాదు అంటే, ఇష్టం లేదు అంటే యాసిడ్‌లు పొయ్యడం, కత్తులతో పొడిచి చంపివేయడం, దారుణమైన చర్యలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే, ఈ మనసు ద్వారా సరికాని తరంగాలు ఏవైతే ఉన్నాయో, వ్యసనం అని చెప్తున్నారు. ఒక రసాయనం ఆ ఆలోచనలన్నీ క్రియేట్ చేసి, ఇవన్నీ దారి తీస్తున్నాయి. అక్కడ వ్యక్తి కాదు, వ్యక్తిలో నుంచి వచ్చే ఆ మనసు నుంచి తరంగాలను వచ్చే సరికానివన్నీ కూడా ఇవి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అవి చేయడం జరుగుతుంది. అందుకనే పత్రిజీ మాస్టరు నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ ఎందుకన్నారంటే, వారికది అంటే మాస్టరు చూడలేనిదంటూ ఏముండదు కదా! పత్రిజీ మాస్టరు మనం నుంచుంటే వారికి తెలియనిదంటూ ఏమన్నా ఉంటదా? వారికి అన్నీ అర్థమవుతాయి. కానీ మనలో ఏదైతే సరికానివున్నాయో అవి సరి జేసుకుంటేనే అక్కడ ఓర్పు, సహనం, ప్రేమ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే ఎవరైనా సాధించగలం. అదిక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టరు చాలా అద్భుతంగా దాని మీద రీసెర్చ్ చేసి, అసల ఆ మనసు మీద ఎంత రీసెర్చ్ చేసి మనకందించారసల. అంటే ఇక్కడ మనం ఈ మార్గంలో ఉన్నాము. మనం ఈ మార్గంలో ఉన్నామంటే ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం కాబట్టి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాం ప్రతిదీ. మరి ఎదుటి వాళ్ళు ఆ స్థితిలో లేరు కాబట్టి ఆ వ్యక్తి మీద కాదు, ఆ వ్యక్తిలో ఉన్న సరికాని ప్రకంపనలు, ఆ మనసు కలిగించే ప్రకంపనలు, సరికాని భావాలు అలా చేయిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ నాకర్థమైనది ఫ్రెండ్స్. అంతే కదా! మనలో సరికాని భావాలు, సరికాని ఎనర్జీస్ మనం ఏదైతే అందుకనే నీ దృష్టిని బట్టి సృష్టి అని కదా! మన భావన ఎలా ఉంటేనే అలానే జరుగుతది. అందుకనే మనం ప్రతి ఒక్కరికి కూడా అంటే మన యొక్క అనాహత చక్రం దగ్గర నుంచి ఎప్పుడైతే హృదయంతో చూస్తామో ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మనలో అద్భుతమే. అది ఎక్కడ మార్చాలి? మన లోపల మార్చాలి. ఎప్పుడైతే మన లోపల ప్రతిదీ మారుస్తామో, చుట్టూ కూడా అందమైన జీవితం అనేది ఏర్పడతదని మాస్టర్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇవన్నీ ఏమిటి? ఎందుకిలా జరుగుతున్నాయి? వీటి వెనక బలమైన కారణాలు ఉన్నాయి. ఎంత బలమైన కారణమంటే, ఆ రసాయనం ద్వారా ఏర్పడినటువంటి ఆలోచనలన్నిటికీ, వాటన్నిటికీ పొగరెక్కవన్నమాట. తమలోకి మురికిని దాచుకోవడానికి ఒక దారి నైర్మల్యం, నిర్మల తత్వం. అంటే ఇక్కడ ప్యూరిటీ, నిర్మల తత్వం అంటే మనలో ప్రకాశవంతం. ఎప్పుడైతే నీలో భావాలు పాజిటివ్ ఉంటాయో, నీలో ప్రతి ఆలోచన కూడా ఏదైతే సరికానివి ఏవైతే మనం ఏర్పరచుకున్నామో, అవన్నీ కూడా ప్యూరిటీగా నేను అన్న భావన కాకుండా ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ప్రేమను పంచగలిగినప్పుడు నీలో ఆ ప్యూరిటీని అంటే కల్మషం లేకుండా చూడండి అప్పుడే చిన్న పిల్లలు ఎలా ఉంటారు? కల్మషం లేకుండా ఉంటారు. ఆ స్థితిలో మనం ఉంటే కనుక ఇవన్నీ కూడా నిర్మూలించగలుగుతామని చెప్తున్నారు. నిర్మల తత్వం కదా! అయితే వీటి మధ్య నువ్వు నాకు కావాలి అనే ఘర్షణ వచ్చేస్తుంది. సాంఘిక పరమైన ఆచారాలు కొంతమంది పాటిస్తారు. కొంతమంది పాటించరు. ఈ రెండిటి మధ్య సంఘర్షణ వస్తుంది. మరి నన్ను ముట్టుకోవద్దు, మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు, వీటి మధ్య సంఘర్షణ వస్తుంది. మరి ఎందుకనంటే అసలు ఈ సంఘర్షణ అంటూ లేకుండా ఒక పాయింట్ అయినా ఉందా? ఏదైనా ఉందా? ఏ ఒక్క పాయింట్ లేదిక్కడ. అందుకొని ఇవన్నీ సంఘర్షణలే. మన లోపల ప్రవహించేవన్నీ సంఘర్షణలే. అయితే ఇక్కడ ఇది మానవుడి దుర్గతి. ఎంత దౌర్భాగ్యం! ఈ దుర్గతితో మానవుడు జీవిస్తున్నాడు. అసలు తెలిస్తే కదా తాము ఎలా జీవిస్తున్నామో అని 1998లో ఒకరోజు పత్రి గారు వరలక్ష్మి మేడం ఈ భూమి మీద అసలు మీరందరూ ఎలా బతుకుతున్నారు? ఎలా జీవిస్తున్నారు? మనకు తెలియదు కదా! బాగానే బతుకుతున్నాము అనుకున్నాము. నాకన్నీ ఉన్నాయి. నాకన్నీ తెలుసు. మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాము. పైగా మనకి మనమే బ్రహ్మాండమైన కిరీటాలు పెట్టుకున్నాము. నేను ఇది, నేను అది అని. కానీ ఈ నైర్మల్యమే మనకర్థం కాలేదు. అంటే ఈ ప్యూరిటీ గురించనేది అసలు అర్థం కాలేదని చెప్పి చెప్తున్నారు. అంటే మాస్టర్‌కి అసల ఈ భూమండలం మీద ఎలా జీవిస్తున్నారు అంటే, అంత అజ్ఞాన స్థితిలో ఏదైతే ఈ
ఈ డార్క్ ఫోర్స్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ కూడా సరికానివన్నీ కూడా క్రియేట్ చేశారు. ఆచార్య వ్యవహారాలు అవ్వచ్చు, ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, లేనివాళ్ళు ఇవన్నీ కూడా క్రియేషన్. ఈ ఘర్షణలన్నీ కూడా నిజంగా మన లోపల ఉన్నవే కదా ఇవన్నీ. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మనం అంత అజ్ఞానంలో జీవిస్తున్నాము. మాస్టర్ అడిగినప్పుడు మేడం అనుకున్నారట. నాకు ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అంటే నాకన్నీ తెలుసు. మేము గొప్పవాళ్ళం. పెద్ద కిరీటాలు పెట్టుకున్నాము. అప్పుడు మాస్టర్‌కి అర్థం కాలేదట. మాస్టర్ ఇప్పుడు చెప్తున్నారు. నా మనసేమిటో నాకు తెలియలేదు. నా ఆత్మ ఏమిటో అసలు తెలీదు. తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నా నమస్కారాలు. మాస్టర్ ఏం చెప్తున్నారంటే అసలు వాడి గురించి నాకు తెలీదు. ఒకవేళ వాడి గురించి తెలుసుకుంటే గనక అద్భుతంగా వారు నమస్కారాలు తెలియచేస్తున్నారు. కాబట్టి దానికి కారణం ఏమిటి అనేది ధ్యానంలో విపరీతంగా శ్రమించి నేను శోధించాను. అసలు ప్రపంచపు దుర్గతి ఏమిటి? మానవుడనేవాడు మాత్రమే దుర్గతితో ఉన్నాడు. ఇక్కడ దేవులు, దివ్యులు ఉన్నారు. మానవులు ఉన్నారు. పశుతత్వంతో నుంచి వచ్చి జన్మను తీసుకున్నవారు కూడా ఉన్నారు. రాక్షసులు ఉన్నారు. నేను చెప్పేది మానవుల గురించి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ దివ్యాత్మ స్వరూపంలో ఉన్నారంట. మానవులు ఉన్నారంట. అప్పుడే జంతు జన్మలో నుంచి మానవ జన్మలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. రాక్షసులు ఉన్నారంట. అందరూ ఉన్నారంట. అయితే ఒక్క మానవుడి గురించి మాత్రం చెప్తున్నారంట. మానవులందరూ దుర్గతిలో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ మానవులందరూ దుర్గతిలోనే ఉన్నారు. జంతువులు వాటి పని అవి చేసుకుంటున్నాయి. అద్భుతంగా ఉన్నాయి. రాక్షసులు వాళ్ళ హింస వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే అది హింస అయినా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. దివ్యులు వాళ్ళ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇకపోతే మధ్యలో ఉన్నది ఎవరంటే మనమే. ఎవరంటే మనమే. మరి ఇది మానవుడు దుర్గతి. ఈ దుర్గతి నుంచి బయటపడవేయడానికి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అయితే మానవుడు తన దుర్గతి నుంచి తాను బయటపడడానికి ఒకటే మార్గం ఉంది. తనను తాను తెలుసుకోవడం. ఎప్పుడైతే నేనెవరిని అనే ప్రశ్న మీకు వచ్చిందా? కొంతమంది మహానుభావునికి వస్తుంది. మరి మనం ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేస్తున్నాం. కొన్ని అనుభవాలు వస్తున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంది. కానీ నేను ఆత్మనని తెలియచేయడం లేదు. ఏమీ తొందరపడనక్కర్లేదు. తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. శ్వాస మీద ధ్యాసలోనే నీకన్నీ దగ్ధమైపోతాయి. నువ్వు ధ్యానం చేస్తుంటే అన్నీ దగ్ధమైపోతాయి. బయట నీకెంత తెలియాలో అంతే తెలుస్తుంది. లోపల బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువ తెలు వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. నాకు తెలియదు అని అనుకోవద్దు. లోపల అన్నీ జరుగుతున్నాయి. ప్రతి మానవుడిని ఈ దర్ ఈ దుర్గతి నుంచి బయటపడవేయడానికి, ప్రపంచం మొత్తాన్ని బయట వేయడానికి అందరు చేసినటువంటి క్రియ ఇది. ఏ ఒక్కళ్ళ కోసమో, ఇద్దరి కోసమో కాదు. మొత్తం ప్రపంచం కోసం. కాబట్టి ఇక్కడ తనను తాను తెలుసుకోవడం కోసం ఈ ప్రయాణం ఆపకుండానే అంటే ఇప్పుడు మనం పుట్టి చనిపోయే లోపల ఈ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఏదైతే ఇది ఉందో ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఏదైతే ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో ఇది ఒక్కరి కోసం, ఇద్దరి కోసం కాదు. ప్రపంచం మొత్తంగా. చూడండి ఎంత క్లియర్‌గా చెప్పారో. ఎవరి పని వాళ్ళు అద్భుతంగా కొనసాగిస్తున్నారంట. ఒక మానవ జాతి మాత్రమే ఎంతో అజ్ఞానంతో, దౌర్భాగ్యంతో జీవిస్తున్నామని చెప్పి ప్రాక్టికల్‌గా అనుభూతిగా చెంది మనకు చెప్తున్నారు. మరి అంత అజ్ఞానంలో నుంచి మనల్ని బయటకు పడేయడానికి మరి మనం ఎంత అదృష్టవంతులో చూడండి. మనం ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనమేంటో తెలుసుకొని, మన యొక్క ప్రణాళికేంటి, మనం ఏం చేయడానికి వచ్చామని తెలుసుకొని ఏదైతే చేస్తున్నామో అలానే ఇంకోటి కూడా చెప్పారు. కొంతమందికి తెలుస్తుంది. వాళ్ళెక్కువ చేస్తున్నారు గదా! వాళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అన్న భావన పెట్టుకోకండి. మీరు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మీ లోపల అద్భుతమైనవి జరుగుతాయి. అంటే మనకి తెలిసినా, తెలియకపోయినా మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ప్రయాణం చేస్తాయో, మీరు అద్భుతంగా మీలో మార్పు జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మాస్టరు. పిల్లలున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు ఉంటాయి. చదువులు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఆడవాళ్ళకి పురుళ్ళు ఉంటాయి. పుణ్యాలు ఉంటాయి. మరి అవన్నీ మనం చేసుకోవాలి. ఈ బాధ్యతలు ఎప్పుడు తీరుతాయో, నా బాధ్యతలు తీరడం లేదు అంటే పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి, వారికి పిల్లలు పుట్టేదాకా బాధ్యతలు ఉంటాయి.
బాధ్యతలు తీరడం లేదు అని అనుకోవడం అజ్ఞానం. వెనకటికి ఒక సామెత ఉంది. సముద్రపు అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అన్నారట. అవి తగ్గేదెప్పుడు? నువ్వు స్నానం చేసేదెప్పుడు? ఎంత అర్థం లేనిదో అది. సమస్యలన్నీ తీరాక ధ్యానంలోకి వస్తాను అనడం అంతే అర్థం లేనిది. కాబట్టి చిన్న బిడ్ చిన్న బిడ్డ దగ్గర నుంచి ధ్యానం చేయాలి. బిడ్డ పుట్టగానే ఏమి చెయ్యాలో ఎవరికీ తెలీదు. బిడ్డ పుట్టగానే బిడ్డని గుండెకు హత్తుకొని, బాబు నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి అని ఆ తల్లి 2 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ నా అనుభవం చెప్తాను. నిజంగా ఈ మార్గంలో నేను ఉన్నాను కాబట్టి, నా మొదటి మా పాపకైతే నేనది నాకప్పటికి తెలీదు కాబట్టి చేయలేదు కానీ, మా బాబుకైతే కనుక నేను ఎప్పుడైతే బేబీ వచ్చారో మా హస్బెండ్ నేను వెల్కమ్ చెప్పి దివ్యాత్మ స్వరూపానివి తన్ని అక్కడ ఎప్పుడైతే ఈ హార్ట్ మీద 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారో అప్పుడు పడుకున్నప్పుడు నేను చెప్పడం అనేది జరిగింది. తను పుట్టిన దగ్గర నుంచి పత్రిజయ మాస్టర్ యొక్క మ్యూజిక్ పెట్టడం, తను ఏడిస్తే మ్యూజిక్ పెట్టడం, నేను ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. బాబు కూడా అదే ముద్ర కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఆ మ్యూజిక్ పెట్టంగానే తను అద్భుతంగా స్థితిలో వెళ్ళి చాలా ప్రశాంతంగా నిద్రపోయామనమాట. అంటే పుట్టిన రోజు నుంచి అంటే అంతకుముందు ఆల్రెడీ నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి తనకి ఆ లోపలే ఆ స్థితిలో అలవాటయింది కాబట్టి ప్రతిరోజు కూడా తను అలానే పడుకునేవాడనమాట. అంటే అందుకనే మనం కనుక ఈ మార్గంలో ఉంటే కనుక స్పిరిచ్యువల్ ఎవరైతే మన కుటుంబంలో ఒకళ్ళైనా ఉన్నా కానీ అది చెప్తే గనక వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. అది పక్కన పెట్టండి. మనం కనుక ఒక మాట చెప్తే ఆ తల్లిదండ్రులు వినకపోయినా కానీ లోపలున్న బేబీ మాత్రం వింటుంది. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు? అన్నీ తీరిపోయాక ధ్యానంలోకి వస్తే సామెత కూడా చెప్పారు కదా! చాలా అద్భుతంగా. మరి సముద్రంలో అలలు ఎప్పుడు తగ్గుతాయి? అలలు తగ్గాక స్నానం చేస్తానంటే, మనం ఈ సంసారంలో ఉంటే నా బాధ్యతలన్నీ అన్నీ తీరిన తర్వాత నేను ధ్యానం చేస్తానంటే, దాని అంత వేరేతనం అంటే తక్కువతనం లేదని చెప్తున్నారన్నమాట. మనం చిన్న పిల్లల నుంచే ధ్యానం నేర్పించినప్పుడు, వాళ్ళు పెద్దయ్యి బిడ్డలకి తల్లిదండ్రులైనప్పుడు ఈ ప్రక్రియను చేయగలుగుతారు. మనకే ధ్యానం తెలియకపోతే ఇవన్నీ ఎలా చెప్తాము? ఈ ధ్యానానికి మన సంసారంలో ఏది ఆపనక్కర్లేదు. మీ సంసారంలో అన్ని పనులు చేసుకోండి. అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది. 24 గంటలు ఉన్నాయి. మన కోసం మనం ఒక గంట కేటాయించుకోలేమా? మన మనకుండే బిజీలో ముందే మనం డౌట్ పెట్టుకుంటాము. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ సమస్య ఉంది, ఎట్లా కుదురుతుంది అని మనసంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఇష్టమైతే ఏది కష్టం కాదు. మనకిష్టమైన వాటి కోసం కొన్ని ఎలా వదులుకుంటామో, అలాగే ధ్యానం కూడా నేను పగలల్లా పని చేసుకొని, రాత్రంతా నిద్రపోకుండా ధ్యానం చేసుకుంటాను. రాత్రిపూట నిద్ర లేకపోయినా, ఈ ధ్యాన శక్తితో పగలల్లా పని చేసుకుంటాను. మీకు ఆ శక్తి వస్తుంది. కానీ, నీ ఆలోచన నాకు కుదరదు, నాకు నిద్ర చాలదు, భోజనం చాలదు, అందుకని నేను చెయ్యలేను అన్న నీ ఆలోచన నిన్ను ఆపివేస్తుంది. సముద్రపు అలలు తగ్గుతాయా? ఇంటిలో పనులు తప్పుతాయా? ఉద్యోగాలు చేయక తప్పుతుందా? అసలు ఆ విషయాలన్నీ తీసుకువచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మీ లోపల మనసు కనుక ప్రేరేపిస్తే ఏదో ఒక సమయాన్ని మీరే కేటాయించుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అందుకని ఈ ప్రయాణం ఆపకుండానే ఆ ధ్యాన ప్రయాణం మొదలవుతుంది. ఇటు సంసారం, అటు ధ్యానం ఏదీ ఆపకూడదు. ధ్యానం లేకుండా పూర్తిగా సంసారమే అనుకుంటే అది అసంపూర్తి అవుతుంది. సంసారమే లేకుండా పూర్తిగా ధ్యానమే అనుకుంటే ఇది కూడా అసంపూర్తే అవుతుంది. అటు సంసారం, ఇటు ధ్యానం. ఇదే సంసారంలో నిర్వాణ. చాలా అద్భుతంగా చెప్పారు. అంతే కదా! మనకి ఏదైనా చెప్తే ముందు నాకు కుదరదు. అది ఏదో ఒకటి మనం చెప్తూనే ఉంటాం. అంటే మన మనసు ఏదో చెప్తే అది విని మనం అది పెడతాం. అలా కాకుండా ఖచ్చితంగా. అంతే కదా! మనకిష్టం ఉంటే కనుక ఎవరు ఎన్ని చెప్పినా కానీ మనం చేస్తాం. నా ఎగ్జాంపులే చెప్తాను ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో నేను కళల ద్వారా కనెక్ట్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత అంటే 2, 3 నెలల తర్వాత మాస్టర్సు డ్రీమ్స్ డీకోడ్ చేసిన తర్వాత సద్గురు స్కూల్‌లో ఉన్న మాస్టర్సు క్లాస్ చెప్పమని అడిగేవాళ్ళు. నేను ఎప్పుడు చెప్పినా నాకు కుదరదు సార్. ఇంట్లో పిల్లలుంటారు. మా హస్బెండ్ నాకు ఎలా అవుతదండి? నాకవ్వదని చెప్పేదాన్ని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అడిగేవాడనమాట.
మీకు మీ దగ్గర అంత జ్ఞానం అనేది కళల ద్వారా ఉంది. మీ అనుభవాలు చెప్పండి. మీరు చెప్పకపోతే ఎట్లా అని చెప్పి అప్పుడు అడిగారు. అప్పుడు కూడా నేను నో అనే చెప్పాను. ఒకరోజు ఎందుకో నేను డేర్ చేసి క్లాస్ చెప్తాను. అన్ని సార్లు అడుగుతున్నప్పుడు నేను ఎందుకు మాస్టర్స్ అడుగుతున్నారు అని ఎప్పుడైతే ఎరుకు స్థితిలో ఉండి, ఎప్పుడైతే క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టానో అంటే నేను ఇది కూడా అడిగాను. అంటే నా లోపల ఇంకోటి కూడా ఉంది. నాకే తెలియంది అవతల వాళ్ళకి ఏం చెప్తానని. నాకు అప్పుడు డ్రీమ్ ఇచ్చారన్నమాట. ఒక డ్రీమ్ ఇచ్చారు. నేను అడిగి పడుకున్నాను. నా ద్వారా జ్ఞానాన్ని అందించడానికి నేను అర్హత కలిగి ఉన్నానా అని అడిగాను నేను. అడిగినప్పుడు నాకు డ్రీమ్‌లో చూపిచ్చారు. ఒక పెద్ద గ్రౌండ్ మాట. అంటే ఒక పెద్ద ఆడిటోరియం. ఆ ఆడిటోరియంలో చాలామందున్నారు. నేనెక్కడో మూల ఉన్నామాట. మూలన్నప్పుడు ఒక స్క్రీన్ మీద మన వంశీకిరణ్ మాస్టారు, సద్గురుస్ మూవ్‌మెంట్‌లో యూఎస్ సద్గురుస్ మూవ్‌మెంట్‌లో మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద వాళ్ళ ఫోటోస్, నేమ్స్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కడో చివరున్నాను. ఆ ఆడిటోరియం మీద ఉన్న ఒక అతను, ఒక మాస్టరు వచ్చి నా చేయి పట్టుకొని తీసుకొస్తున్నారన్నమాట. ఏంటి మీరు నన్ను తీసుకొస్తున్నారని నేను అడిగానన్నమాట. నువ్వు నువ్వు వీళ్ళందరికి ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలని చెప్పి అన్నారన్నమాట. నేనెందుకు నేను ఎలా ఇస్తాననంటే అదిగో నీ స్క్రీన్ మీద నా ఫోటో, నా పేరు క్లియర్‌గా కనిపించింది. అప్పుడు నాకు అంటే ఇదంతా డ్రీమ్. లేసిన తర్వాత నాకర్థమైంది. నేనేదైతే అడిగానో యెస్. నువ్వు జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నావని జెప్పి ఎప్పుడైతే ఇచ్చారో, అప్పుడు ఓకే. నేను చెప్పడానికి అంటే మాస్టర్స్ వారి రూపంలో క్లాసెస్ చెప్పమని అడుగుతున్నారని ఎప్పుడైతే నేను అది డిసైడ్ అయ్యి ఓకే. ఇవన్నీ ఎప్పుడూ ఉండేయే. ఒక హాఫ్ అన్ ఒక 1 అవరు నేనెందుకు చేయకూడదని ఎప్పుడైతే ప్రయత్నం చేశానో వస్తాయి. ఆ పరిస్థితులొస్తాయి. కానీ ఆ పరిస్థితికి మనం యాక్సెప్ట్ చేయాలి. మరి ఈరోజు ఈ టయానికి ఇలా నేను చెప్తున్నాను అనంటే ఖచ్చితంగా మన ప్రయత్నం ఉంటే కనుక ఖచ్చితంగా మనం చెయ్యగలుగుతాము. అది బయటెక్కడో కాదు. మనలోనే ఉంది. మనం అనుకుంటే, మనం ఆ థాట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ వాతావరణం అయన్నీ క్రియేట్ అవుతాయి. అంతెందుకు ఇప్పుడు ప్రతిరోజు 5కి మెడిటేషన్‌కి లెవ్వాలంటే ఖచ్చితంగా లేసి కూర్చొని చేస్తున్నారు లేదా? అలానే మన భావాలు అన్నీ కూడా మనలోనే ఉంటాయని చెప్పి ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పారు. అంటే భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే సంసారంలో నిర్వాణ. ఇదే మధ్య మార్గం. అయితే అంతా ఒకటే అన్నదే అర్థం చేసుకోవాలి. అది ఎంతో జ్ఞానం వస్తే తప్ప అర్థం కాదు. ఏదో ఒక విషయంలో ఎక్కువ, తక్కువలు, ఆ కోపతాపాలు వస్తూనే ఉంటాయంటే మనకర్థం కాలేదన్నమాట. అంతా ఒకటే. నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. కనీసం నోటి మాటతోనైనా అంతా ఒకటే, అంతా ఒకటే అని అంటూ ఉంటే ఆ ఆలోచన లోపలికి వెళ్ళి బలం చేకూరుతుంది. నాలో ఉన్నది, వారిలో ఉన్నది ఆత్మ ఒకటే. ఈ నినాదాన్ని మర్చిపోతారు. అంతా ఒకటే అనేది మర్చిపోతున్నారు. అది తెలియచేయటానికే కంకణం కట్టుకున్నారు పత్రిజీ. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పత్రిజీ దగ్గర నుంచి ఆయన ఎదురుగుండా నిలిచి ఉంటే, నువ్వేమిటో, నీ ఆలోచనలేమిటో అంతా స్కాన్ చేస్తారు. ఆయనకన్నీ తెలిసిపోతాయి. అది నాకు తెలుసు. నేను చూశాను. అంతా తెలిసినా కూడా ఒక మాట మాట్లాడరు. హార్ట్ హర్ట్ చేయరు. మీ మనసుని నొప్పించరు. మీ అహంకారాన్ని కించపరచరు. మనకు అర్థమయ్యేదాకా, ఆ జ్ఞానం వచ్చేదాకా ఓర్పు పడతారు. ఒక్కొక్కళ్ళ గురించి ఓర్పు పడతారు. మరి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. నిజంగా కదా ఫ్రెండ్స్! మనం, మనం ఈ మార్గంలోకొచ్చాము. వస్తే మనం ఓర్పు పట్టాలి. మనం కూడా ఒకప్పుడు అదే ఆ స్థితి నుంచే వచ్చాము. మరి పత్రిజీ మాస్టర్‌కి అన్నీ తెలుసు. ఇందాక కూడా చెప్పుకున్నాం. అంటే మనం ఎదురుగుండా ఆయనకి తెలియనిదేముండదు. కానీ మనం అజ్ఞానంలో ఉన్నాము. జ్ఞానం వచ్చేంత వరకు ఓర్పు పట్టారు. మనమందరం కూడా చేయాల్సిందదే. మనం ఈ మార్గంలోకి రాకముందు మనం కూడా ఒకప్పుడు అలానే ప్రవర్తించాం. కానీ ఈ మార్గంలోకొచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులవ్వచ్చు, పరిస్థితులవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అవి నేర్చుకోవడానికే వచ్చాయి. ఎలా వచ్చాయి? మనలో ఓర్పు, ప్రేమతత్వం అనేది మనలో ఉండాలి. అది ఎప్పుడు తెలుస్తది? నేను దివ్యాత్మ స్వరూపాన్ని. అంతా ఒక్కటే అన్నది ఎరుకుతో ఉన్నప్పుడు. ఇక్కడ ఎరుక రావాలంటే ఒకేసారి వచ్చేదని చెప్తున్నారు మాస్టరు. ఎప్పుడైతే మన నోటిలో నుంచి ఆ మాటలు వస్తూ ఉంటాయో అవి స్థితమైపోతాయి
అంతా ఒకటే అన్న నిదానాన్ని మనకి చెప్తున్నారు. అయితే ఎలా ఈ మార్పు వస్తుంది? ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తారు? అందరికీ అది అర్థమయ్యేలా చేయాలి కదా! ఈ భూమి మీద నువ్వు వేరు, నేను వేరు అనుకున్న ఈ మనుషుల్ని ఒకటి చేయాలంటే మాటలా ఒకరోజు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి ఈ ప్రశ్న వేసుకున్నాను. ఈ మార్పు ఎలా వస్తుంది అని అడిగాను. మన లోపల ఉన్న మార్గాన్ని కలిపి ఒకటి చేశారాయన. ఎందుకంటే మన లోపల రకరకాల మార్గాలున్నాయి. తలోక మార్గం, కాళ్ కళ్ళకొక మార్గం, బ్రహ్మరంధ్రానికి ఒక మార్గం, మనసుకొక మార్గం. ఇలా రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అన్ అంతేంద్రియాలు, బాహేంద్రియాలు ఇన్ని రకాలైనవి ఉండబట్టి, ఇన్ని రకాలైన ఆలోచనలు, ఇన్ని రకాలైన కోరికలు ముందు నేను చెప్పిన చెప్పినవన్నీ వస్తాయి. ఇవన్నీ కలిపి ఒకటే చేశారనుకోండి, అప్పుడు ఇవన్నీ రావు కదా! ఆ ఒక్కటే ఎలా చేస్తారు? ఏమి చేస్తారని ఎంతో అరుదుగా ఎదురు చూశాను. కానీ 11 రోజులకు కానీ నాకు జవాబు రాలేదు. ఈ 11 రోజులు నేను నిరాహారంతో ఉన్నాను. కేవలం మంచి నీళ్లతో ఉన్నాను. ఆ నియమాలను పాటిస్తేనే నేను చేయగలుగుతాను. ఆహారం తీసుకోను, మాట్లాడను. అప్పుడు వీటన్నిటిని కలిపి ఒకే మార్గం చెయ్యాలి అన్నారు. విడివిడి భాగాలైన ఈ శరీరం ఏ భాగం ఆ భాగమే పనిచేసుకుంటాయి కదా! ముందు భౌతిక శరీరం చూద్దాం. లోపల అన్ అంతేంద్రియాలన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. ఏ భాగానికి ఆ భాగమే ఉంటుంది. శరీరం మొత్తంలో ఉన్న భాగాలన్నిటికీ ఒకదానికొకటి తప్పనిసరిగా కనెక్ట్ అయ్యి ఉంటాము. ఒక్కొక్క అవయవానికి ఒక ప్రత్యేకత జ్ఞానం ఉంటుంది. వాటికి ఒక గుణం ఉంటుంది. వాటికంటూ సుఖము, అలసట, ఇష్టము, అయిష్టము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విషయంలో నేనొక అనుభవం నాకొక అనుభవం వచ్చింది. నా పొట్ట లోపల వేలిడంత చిన్న శరీరం కనబడుతుంది. దాని తల కొంచెం పెద్దదిగా ఉంది. అది నాతో మాట్లాడుతుంది. "ఎవరు నువ్వు?" అని అడిగాను. నేను కాలేయం అంది. ఆశ్చర్యపోయాను. కాలేయం అంటే లివరు. లివర్ మాట్లాడిందంట మాస్టర్‌తో. మాట్లా మాట్లాడుతుందేంటి? ఇదేమన్నా నా భ్రమ అనుకున్నాను. నీ భౌతిక దృష్టితో చూస్తే కేవలం నేనొక అవయవాన్ని మాత్రమే. కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే అర్థమయ్యేటటువంటిది నిగూఢమైన రహస్యాలు ఇవి. అంటే ఈ భౌతిక శరీరంతో చూస్తే కనుక మనకు అవయవం. కానీ మనం ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంతో చూస్తామో ఇవన్నీ అర్థమవుతాయండి. ఇవన్నీ నిగూఢ రహస్యాలని చెప్తున్నారు మాస్టరు. ఫ్రెండ్స్ ఈ ఒక్క పేజీ చదివి నేను నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేస్తానండి. మీ మనసు చెప్పినట్లు మీ రుచులను బట్టి, మీ ఇష్టాలను బట్టి, మీ ఇష్టం వచ్చినట్లు మీరు తింటున్నారు. మీరు ఏ ఆహారాన్ని తిన్నా, నాకిష్టమున్నా లేకపోయినా వాటిని నా ధర్మం ప్రకారం నేను అంగీకరిస్తున్నాను. ఇవి మాస్టర్ చెప్పట్లేదు. మాస్టర్ లోపల అవయవం కనెక్ట్ అయింది కదా! లివరు. అంటే కాలేయం చెప్తుందన్నమాట మాస్టర్‌తో. కానీ మీకెవ్వరికి తెలియని విషయం ఒకటుంది. నాకు ఒక ఇష్టం ఉంటుందని దిగ్భ్రాంతితో ఉన్న నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. దానిని నిశ్చయంగా పరిశీలించినప్పుడు దానిలో నుంచి వచ్చే ప్రకంపనలు నేను స్పర్శించగలిగాను. ఇదొక అద్భుతమైన విషయం నాకు. దాని భావాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. ప్రతి అవయవం ఇంతే కదా! అని అనుకుని ఇప్పుడు నేను ఏమి చెయ్యాలని అడిగాను. మాస్టర్ అడిగారట. ఇప్పుడు నేనేం చేయాలి నీకు అని చెప్పి. నేనడిగింది ఇస్తారా? అని అడిగిందంట. తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చాను. అప్పుడు ఆ లివర్ నాకు పాల పదార్థాలన్న అయిష్టం. కానీ ఇప్పటిదాకా నీ కోసం భరించాను. కొన్నాళ్ళు నాకు ఆ పాల నుంచి విముక్తి కావాలి అంది. అంటే మన శరీరంలో అవయవం చూడండి. దాని యొక్క బాధ ఎలా చెప్పుకుందో చూడండి మాస్టర్‌కి. నాకు పాలనేవి సెట్ కావు. వాటి నుంచి నాకు విముక్తి కలిగించని చెప్పి మాస్టర్‌తో మాట్లాడాయట. మాస్టర్ తప్పకుండా నేను చేస్తానని చెప్పారంట. అంటే మరి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా తనకి ఏదైతే ఉందో మనం కనెక్ట్ అయితే కనుక దాని నుంచి అవి చెప్పినప్పుడు అవి పాటిస్తే అవి సెట్ అవుతాయి కదా! చాలా అద్భుతం మైన అనుభవాన్ని ఇక్కడ రాశారు మాస్టర్స్. తప్పకుండా అని ఒప్పుకున్నాను. వెంటనే అది తన సహజ స్థితిలోకి తాను వెళ్ళిపోయింది. ఈ విషయం పత్రిజీకి చెప్పాను. అవును మేడం. ఈ ప్రపంచంలో మీ మీ ఇష్టాలతో మిమ్మల్ని ఉంచే మీ స్వేచ్ఛని మీకు భంగం చేయకుండానే ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మీ ఆత్మని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి నేను ఎంతో ప్రయాసపడ్డాను.
మీరు ఈ మాత్రం చేయలేరా అన్నారు. అంటే మాస్టర్‌కి చెప్తే నేను ఎంతో చేశాను. మీరు దీనికోసం చెయ్యలేరా అని చెప్పి అన్నారట. అయితే ఇక్కడ మళ్ళీ కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్తున్నారు. నాకు పెరుగంటే ప్రాణం. పెరుగుతో తినకపోతే అన్నం తిన్నట్టే ఉండదు. ఆంధ్రాలో మేమంతా పాలు, పెరుగంటేనే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటిది ఆ క్షణం నుంచి పాలతో చేసిన పదార్థాలు మానివేశాను. ఒకరోజు మంచి ఎండాకాలంలో మే నెల మా అక్క పెరుగు వేసుకొని భోంచేస్తుంటే, అబ్బా! పెరుగు తినాలని అనిపించింది. వెంటనే చెంపలు వేసుకున్నాను. అస్సలు ఒకటి వద్దు అన్నాక మళ్ళీ ఎందుకు ఈ భావం వచ్చిందని విపరీతంగా బాధపడ్డాను. అప్పుడు పత్రిజీ, మేడం మీరు మానవ శరీరంలో ఉన్నారు కదా! ఏదో ఒకటి అనిపించడం సహజం. కానీ మీరు వెంటనే సరిచేసుకున్నారు కదా! తినలేదు కదా! ఇది కరెక్ట్ అన్నారు. అప్పుడు నా మనసు శాంతించింది. ఒక సంవత్సరం ఇలా నిష్టగా ఉన్నాను. మళ్ళీ నేను కాఫీ, టీలు తాగడం మొదలుపెట్టాను. నేనేమి వేగన్ని కాను. లివర్ ఒప్పుకుంది కాబట్టే మళ్ళీ మొదలుపెట్టాను. ఇవన్నీ భావనా ప్రకంపనతోటే అర్థమయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, లివరు తను ఏ సమస్య అయితే తనకి ఏదైతే కష్టంగా ఉందో మాస్టర్‌కి తెలీదు కదా! అది చక్కగా తింటున్నారు. కానీ దాని యొక్క పని చేస్తూనే ఉందంట. తను ఇష్టపూర్వకంగా చేస్తూనే ఉందంట. ఎప్పుడైతే మాస్టరు వాటికి అవయవాలకి మన లోపల ఉన్న అవయవాలకి కనెక్ట్ అయ్యారో, ఆ లివర్‌కి కనెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అద్భుతంగా దానికి అనుగుణంగా తను ఏదైతే యథాస్థితికి తనను తను ప్రొటెక్ట్ చేసుకున్న అవయవం, అప్పుడే మళ్ళీ మాస్టర్‌కి మెసేజ్ రావడం, అప్పటి నుంచి మళ్ళీ కాఫీ, టీ తాగడం అనేది మొదలుపెట్టానని చెప్పన్నారు. ఎవరి యొక్క అంగీకార తత్వంతో. అంటే చూడండి, ఈ దేహమనే దేవాలయంలో ఈ శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఎంత అద్భుతం అనేది మాస్టర్ అనుభవపూర్వకంగా మరి మనకి తెలుసు. అందుకనే పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? నో డాక్టర్, నో మెడిసిన్. ప్రతిదీ కూడా మన లోపలనే ఉంది. మన అంతరంగంలోనే ఉంది. చాలా అద్భుతమైన అసలు అనుభవపూర్వకంగా ప్రతి ఒక్క నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనసు మీద రీసెర్చ్ చేసి, మనసుకి కూడా ఒక రంధ్రం ఉంటది. అది ఆస్ట్రంలో ఉన్న సూక్ష్మంగా ఉండే రంధ్రం. ఆ తరంగం ద్వారా సరికానివన్నీ కూడా మనలో ఉన్న సరికానివన్నీ కూడా బయటికి రసాయనంలాగా వెళ్ళి, అవే సృష్టించబడుతున్నాయి. ఇక్కడ వ్యక్తులను చూడకండి. ఆ ప్రకంపనలు మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి, మనలో మనం మేలుకుంటే, మన చేతుల్లో మార్పొస్తే ఆటోమేటిక్‌గా అవతల కూడా మార్పొస్తది. చాలా అద్భుతమైన జ్ఞానం మాస్టర్. నెక్స్టు తర్వాత క్లాస్‌లో తెలుసుకుందామండి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇంతసేపు మీ అందరికీ కూడా ఈ బుక్కు నా దాకా వచ్చి ఈ జ్ఞానం అందించడానికి అవకాశం ఇచ్చిన సద్గురూస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, అలానే మణిమాల మాస్టర్‌కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రతి సెషన్‌ని ఓపికగా వింటున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు విన్న సెషన్‌లో మీకేమైనా అనుభవం ఉన్నా కానీ, లేకపోతే మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కానీ తప్పకుండా అడగండండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.